ముందరైతే నేను చాలా చాలా ఈ 10 రోజులు చాలా నరకం అనిపించాం యాక్చువల్‌గా. కానీ ఈ రాత్రి నుంచి మాత్రం ఇదొక్కటి ఒక రకం కనీసం ఒక మినిమమ్ సంతోషం వచ్చిందంటే ఈ స్ట్రైకులు చేసి ఆల్మోస్ట్ ఒక 200 ఉగ్రవాదుల్ని ఏరిపారేశారని చెప్పి తెలుస్తుంది. నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ గారు. మాకు తెలుసు ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి. అందులో రేపు మా మధుసూదన్ గారిది పెద్ద కర్మ. సో కరెక్ట్‌గా దాని ముందు రోజే ఈ విధంగా జరగటం చాలా చాలా హ్యాపీ యేసింది. ఇంకొకటేందంటే ఆ 'సింధూరం' అనే టైటిలే నిజంగా చాలా ఎలా పెట్టారో తెలీదు గానీ మోడీజీ గారు చాలా కరెక్ట్‌గా పెట్టారండి. 26 మంది ఫ్యామిలీస్‌కి తుడిచేసిన 'సింధూరం' అనే ఆ టైటిల్‌తో పెట్టి ఉగ్రవాదులను తీసేయటం అనేది నిజంగా చాలా హ్యాపీ. ఇంకొకటేందంటే ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. కానీ స్టిల్ మళ్ళీ ఉగ్రవాదులు మళ్ళీ పుట్టుకొని వస్తానే ఉండారు. సో మేము మోడీజీ గారికి మళ్ళీ ఒక మనవి ఏందంటే ఈరోజు జరిగింది ఒక మొదలనుకుంటున్నాం మేము. దీంతో మరి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా డైరెక్ట్‌గా వాళ్ళ ఎకనామీ ఇంపాక్ట్ అయ్యేటట్టు దయచేసి చూడండి. ఎందుకంటే ఉగ్రవాదుల్ని ఏరి పారేసేదనేది ఒకటి కరెక్టే. కానీ బట్ స్టిల్ ఆఫ్టర్ 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టుకొస్తున్నారు. సో ఉగ్రవాదులది అనేది ఒక టెంపరరీ సొల్యూషన్ అని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా పాకిస్తాన్ పర్మనెంట్ సొల్యూషన్ చాలా తీసుకున్నాం. మన ఇండియా చాలా తీసుకున్నాం. ఇది మా దాంట్లోనే కాదు, తాజ్లో చేశారు, గోకుల్ చాట్లో చేశారు, అక్షర్ధామ్లో చేశారు. చాలా ఇంకా ఇండియా తీసుకుంది, చాలా తీసుకున్నాం. ఇంకా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలండి. మాలాగా ఇంకా ఏ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవ్వకూడదు.